హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్కి పాలు కానీ పంచదార కానీ వాడకుండా కొబ్బరి ఇంకా మామిడి పండు ఉపయోగించి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. మరైతే ఈ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది చూసేద్దాం పదండి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా కొబ్బరి పాలు తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలు తీసుకోవడం కోసం నేను 2 చెక్కల కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని దాన్ని అయితే వడకట్టుకుంటున్నాను. కొబ్బరి పాలు తీసుకునేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసుకోకూడదు. చిన్న గ్లాసుతో పోసుకుని పాలు చిక్కగా ఉండేలా తీసుకోవాలి. కొబ్బరి పాలు వేయటం వల్ల ఐస్ క్రీమ్కి మంచి స్ట్రక్చర్తో పాటు మంచి టేస్ట్ కూడా వచ్చింది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మనం బయట కొనే ఐస్ క్రీమ్ లాగా స్మూత్గా సాఫ్ట్గా అయితే లేదు, కానీ టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అయితే బాగుంది. ఈ కొబ్బరి పాలు 1 కప్పున్నర వరకు ఉన్నాయి. మిక్సీ జార్ తీసుకుని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మామిడికాయ ముక్కలు 1 కప్పు మిక్సీ జార్లో వేసుకున్నాను. అదే మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసి వడగట్టి పెట్టి ఉంచుకున్న కొబ్బరి పాలు కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేయడానికి నేను పంచదార కానీ బెల్లం కానీ వాడలేదు. తీపి కోసం 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుంటున్నాను. కావాలి అంటే అదే 2 టేబుల్ స్పూన్ల బెల్లం కానీ పంచదార కానీ వాడుకోవచ్చు. కొబ్బరి పాలు తీయగా ఉంటాయి, అలాగే మామిడి పండు కూడా తీపిగా ఉంటుంది కాబట్టి మనం దీంట్లో ఎక్స్ట్రాగా తీపి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను తేనె వాడుకున్నాను. మీకు తీయగా కావాలి అంటే పంచదార వాడుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా మెత్తగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఒక 2-3 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని మూత పెట్టి ఒక 7-8 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తీయగా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అన్నట్లు ఈ వీడియోని నేను యూట్యూబ్లోనే ఈ రెసిపీ చూసి నేను ట్రై చేసి మీకు షేర్ చేస్తున్నాను. టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అయితే నాకు నచ్చింది. కాకపోతే ఇలా ఐస్ క్రీమ్లో కాకుండా ఐస్ మోల్డ్స్ ఉంటాయి కదా, అందులో పోసుకుని పుల్ల ఐస్లా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఈ ఐస్ క్రీమ్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.